రాజకీయాలలో ఎదగాలనుకున్నా, రాజకీయాలలో ఏదన్నా గుర్తింపు సాధించాలన్నా ముందుగా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తేనే ఆ పోరాట ఫలితం దక్కుతుంది. ఏదో గాలి మాటలు, గాలి చేష్టలు చేస్తే ఎవరో కూడా గుర్తించే పని ఉండదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తేనే ఆయన పరువు, ఆయన బతుకు కూడా కనపడుతుంది. ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ సభా వేదికగా ఆయన సవాల్ విసిరారు. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ప్రజా సమస్యల మీద మా మీద కొట్లాడని చెప్పి ఆయన సవాల్ విసిరారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కౌంటర్ వేయడం జరిగింది. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను చెప్తున్నాను కదా, ఏమీ చేతగాని ఒక పెళ్లి కొడుకు పెళ్ళైన తర్వాత నాకు తలపాగా కట్టండి, నా సంగతి ఏదో చూస్తాను అన్నట్టుగా ఉంది. ఇది వాస్తవంగా చదువుకుంటే కానీ ఉద్యోగం రాదు, ఏదైనా చేస్తే కానీ వర్క్ రాదు. కానీ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా అడగడం ఏంటంటే ఇదంతా మాయ మాటలు తప్ప వేరేది ఒకటి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలా, ప్రజల పక్షాన పోరాడాలా. కాబట్టి పోరాడితేనే రేపొద్దున మీకున్నటువంటి విలువ కానీ గౌరవం కానీ ఉంటుంది. లేదు తప్పించుకునే ప్రయత్నం చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను రాను అనడం మాత్రం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా మాలాంటి సామాన్య ప్రజలు అనుకుంటారు. అయితే గత 10 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఆయన ఒకవేళ నిజంగా వస్తారంటారా, లేదంటే సెకండ్ వెర్షన్ లో ఆయన పదవి కాపాడుకోవడానికి వస్తున్నారని చెప్పి ఇంకొక మాట చెప్తున్నారు. మరి దేని గురించి ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు? వాస్తవంగా పదవి కాపాడుకోవడానికి వచ్చినట్లయితే ముందు అసెంబ్లీకి వచ్చి నమస్కారం పెట్టి పారిపోయినట్టుగానే ఈసారి కూడా వచ్చి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ప్రజలు గుర్తిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. మా తరపున మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా, అక్రమంగా చేస్తుందా, మీరు పోరాడకపోతే ఫ్యూచర్లో మీకు భవిష్యత్తు ఉండదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపై ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలా. మన కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ ఏమున్నా సరే మాట్లాడి నిలదీసి ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో ఒకటే పోస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూస్తుంది, కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కూడా అవి జరిగే పనులు అంటారు? ఇప్పుడు బయటుండి మాట్లాడడం కాదు, బయటుండి డాంబికాలు పలకడం కాదు, బయటుండి ఇష్టానుసారం మాట్లాడడం. రండి అసెంబ్లీకి, కొన్ని కోట్ల మంది చూస్తారు మీ ప్రసంగాలు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి వాళ్ళు చెప్పుకుంటారు. మీరు ఏదైతే అన్యాయం చేస్తున్నారో వారు ఎలాంటి పథకాలు ఇస్తున్నారా ఇవ్వలేదా అనేది మీరు మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మీ మైకు కట్ చేస్తారని చెప్పి భయపడుతున్నారు మీరు. మీ మైకు కట్ చేస్తే మేము ఉన్నాం. ఒక్కరోజు కట్ చేస్తారు, 2 రోజులు కట్ చేస్తారు, తర్వాత అయితే కట్ చేయరు కదా. ప్రజాపోరాటం మొదలవుతుంది. అప్పుడు మీకే మంచి పేరు వస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు ఈ సమస్యలపై పోరాటం చేయట్లేదు, జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు చూస్తున్నారా చూడలేదా, కేవలం మీకు అధికారం ఇస్తేనే మీరు అసెంబ్లీకి వస్తారా? ఇలాంటి అనుమానాలు ప్రజల్లో ఉండి రేపొద్దున్న మీ పార్టీ అతపాతాళానికి వెళ్ళి, ఇప్పటికే చాలా దిగజారిపోయింది, అతపాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు విసిరిన సవాల్కి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా నువ్వు ఇచ్చి చూడు, మైక్ ఇచ్చి చూడు, నీకు చుక్కలు చూపించకపోతే మా పేరు మార్చుకుంటాం అనే విధంగా సవాళ్ళు వాళ్ళు ధీటుగా చంద్రబాబు నాయుడు గారికి విసురుతున్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు మైక్ దొరుకుతుంది, ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికి టైం దొరుకుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? కూటమి ప్రభుత్వం మైక్ లాక్కుంటుందంటారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఇలాంటి మాటలు మాట్లాడే, ఇలాంటి సలహాలు చెప్పే జగన్మోహన్ రెడ్డిని 11 పడగొట్టిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఈ రోజా, ఈ దరిద్రాలన్నీ చుట్టూరు తిప్పుకుని భజన చేయించుకుని 11 పడిపోయాడు. నేనేమంటానంటే అసెంబ్లీకి రావాలి, ఖచ్చితంగా ప్రధాన సమస్యలపై పోరాటం చేయాలా. మీ భజన పనులు చెప్పిన మాటలు వినకండి, మాలాంటి సామాన్య ప్రజలు చెప్పిన మాటలు వినండి. అసెంబ్లీకి వస్తే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కానీ సక్రమాలు కానీ మీరు నిలదీసి అడిగినప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ కూడా ఉన్నటువంటి అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో రెడ్డో మీకు ఇచ్చే సలహాల వల్ల, మీకు చేసే భజన వల్ల రేపొద్దున ఫ్యూచర్లో మీరే హతపాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాలి. ఇదే సామాన్య ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఇటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? ఒక మాటలో మీరేం చెప్తారు? ఏముండదండి, ఏం పరిస్థితులు ఉండవు. కేవలం వీళ్ళు డాంబికాలు పలుకుతున్నారు, డబ్బాలు కొడుతున్నారు, ఏదో జరిగిపోతుందని. ఏం జరగదు. నువ్వు పాయింట్ మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు,
అన్యాయంగా మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు, అంతే కదా. ఆ మాత్రం దానికి అసెంబ్లీకి రాను, నేనేదో ఎక్కడో ఉండి మాట్లాడతాను, గాల్లో మాట్లాడతానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఒక చిన్న అనుమానం అనేది ఉండిపోయింది. అంటే ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న త్రిపుల రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారని, ఇదంతా కూడా ఆయన కొంత ముందుగానే ఆలోచించి అసెంబ్లీకి రావట్లేదని చెప్పి ఇంకొక కోణంలో అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? అది వాస్తవం? అధికారం అనేది ఎల్లవేళ్ళ ఒకటి చేతిలో ఉండదండి. ఇప్పుడు మనం పదవిని బట్టి గౌరవం ఇవ్వాలి, తప్పనిసరిగా గౌరవించాలి. నువ్వేనా పెద్ద గొప్ప అంటే ఒకప్పుడు చిన్నప్పుడు అయిపోయావు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ సలాం కొడతారు. అంత మాత్రాన్ని ఇప్పుడు కూడా సలాం కొట్టాలంటే అయ్యే పని కాదు. ఇది రాజుల పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎత్తులు పై ఎత్తులు అన్నీ ఉంటాయి. అన్నిటినీ భరించేనే వేళ ప్రజాసేవలో ఉండాలా, లేకపోతే పోయి ప్యాలెస్లో పడుకోవాలా.